నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజలు అందించే ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి. ప్రజావాణి విభాగంలో ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్ రాజర్షి షా వినతులను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశాలు. పోలీసు డ్యూటీ మీట్ల ద్వారా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. డ్యూటీ మీట్ను ప్రారంభించి సిబ్బందికి దిశానిర్దేశం చేసిన ఎస్పీ అఖిల్ మహాజన్. పొలం బాట కింద కొనసాగుతున్న రోడ్ల నిర్మాణ పనులు. సైద్పూర్లో పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ దశల వారీగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పొలం బాట చేపడతామని వెల్లడి. ప్రజావాణిలో అందే వినతులను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొని అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో అందే ఫిర్యాదులను పరిష్కరించే దిశగా సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొని ఫిర్యాదుదారుల నుండి వినతులు స్వీకరించారు. వారి సమస్యలను సావధానంగా ఆలకించిన అనంతరం వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులకు విస్తృత సూచనలు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, శిక్షణ కలెక్టర్ సాలోని చబ్రా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అర్జీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ప్రతి వారం అర్జీలను సమీక్షించి పెండింగ్లో ఉండకుండా చూడాలని పేర్కొన్నారు. పోలీసు డ్యూటీ మీట్ను సద్వినియోగం చేసుకుంటూ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సోమవారం పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన పోలీస్ డ్యూటీ మీట్ను ఆయన ప్రారంభించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీసు సిబ్బంది పనితనాన్ని మెరుగుపరిచేందుకు డ్యూటీ మీట్లు దోహదం చేస్తాయని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో జిల్లా స్థాయి డ్యూటీ మీట్ను ఎస్పీ ప్రారంభించారు. రాష్ట్రంలో రెండవసారి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ రిబ్బన్ కట్ చేసి మీట్ను ప్రారంభించారు. आ गया कैसे करो टेप से करोगे टेप नहीं सर ये एक्चुअल फोटोग्राफी टेप मिलेगी आ गया तुम्हें मैच करना तो कितने 12 पॉइंट्स चाहिए. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ డ్యూటీ మీట్లను సద్వినియోగం చేసుకుని రాష్ట్ర జాతీయ స్థాయి డ్యూటీ మీట్లలో ఉత్తమ ప్రతిభ కనబరచాలని సూచించారు. ముఖ్యంగా నేర పరిశోధన, నేరస్థల పరిశోధన, వీఐపీ మూవ్మెంట్, డాగ్ స్క్వాడ్ పనితనం, ఫింగర్ ప్రింట్స్పై పరిశోధన తదితర అంశాలపై రాత పరీక్ష, మౌఖిక పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందిని జోనల్ స్థాయికి ఎంపిక చేసి వారు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిస్తే రివార్డులు అందిస్తారని తెలిపారు. పోలీస్ సిబ్బంది తమకు ఉన్న నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని, ప్రస్తుత సమాజంలో నేరగాళ్లు ఉపయోగిస్తున్న నూతన పద్ధతులను తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. సందేహాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని నివృత్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్ జీవన్ రెడ్డి, సిహెచ్ నాగేందర్, ఇన్స్పెక్టర్లు ప్రణయ్ కుమార్, జి మొగిలి, ఏ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సైంటిఫిక్ ఎయిడ్స్ టు ఇన్వెస్టిగేషన్ మీరు ఏమేమి ఇక్కడ చేస్తే మళ్ళీ అక్కడ మనం ఇప్పుడు ట్రైనింగ్ పెడతాము, ఫైనల్ మీరు ఫైట్ చేస్తారు, కాంపిటీషన్ చేస్తారు, దాంతో మన స్కిల్స్ పెడతారు. పోలీస్ స్టేషన్లో మీ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది. పోలీస్ స్టేషన్లో లేకపోతే ఏఆర్లో లేకపోతే ప్రతి మన ఏమేమి టీమ్స్ ఉన్నాయో వాళ్ళ ఎఫిషియన్సీ పెడతారు. మీకు చూసి మీరు పోతే మీరు పోలీస్ స్టేషన్లో కూడా మళ్ళీ అది ఇంప్లిమెంట్ చేస్తే ఏమైనా మీరు ఇప్పుడు నేర్చుకుంటే అది ఇంకా మళ్ళీ పోలీస్ స్టేషన్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఐ థింక్ లాస్ట్ ఇయర్ నుండి ఇది రెగ్యులరైజ్ అయింది, ట్రైనింగ్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది. మళ్ళీ మీకు ఇది దీనిలో గెలిస్తే మళ్ళీ స్టేట్లో కూడా మంచి పేరు వస్తుంది, అది అవార్డ్స్ వస్తుంది, అది కూడా స్టేట్ వైడ్ మొత్తం స్టేట్లో దొరుకుతుంది. సో దట్ ఆల్సో యూ ప్లీజ్ టేక్ ఇట్ సీరియస్లీ అండ్ గివ్ యువర్ బెస్ట్. ఐ విష్ ఎవ్రీవన్ ఆల్ ద బెస్ట్. నేషనల్ దాని తర్వాత నేషనల్ ఉంటుంది. ఇప్పుడు స్టేట్ గెలిస్తే ఐ థింక్ ఈసారి వరంగల్లో పెట్టుకుంటున్నారు. వరంగల్ కదా, వరంగల్ తర్వాత ఐ థింక్ స్టేట్ వైజాగ్ ఉంది అనుకుంటున్నాను, సెంటర్ది మొత్తం మహారాష్ట్రమే కూడా, మహారాష్ట్రమే. సో అక్కడ కూడా మీరు పోయి చూస్తే వేరే వేరే స్టేట్స్లో ఎట్లా కల్చర్ ఉంది, ఎట్లా పోలీస్ ఉన్నట్టు అక్కడ కూడా మనం నేర్పిస్తాం. ఎందుకంటే చేంజ్ ఆఫ్ వర్క్ స్టైల్ అవుతుంది. అక్కడ వర్క్ స్టైల్ ఏంటి, మన దగ్గర వర్క్ స్టైల్, అక్కడ ఏమేమి మంచిగా ఉంటే మనం అది కూడా మన దగ్గర మళ్ళీ మీ అందరికీ మంచిగా చేయండి. సాత్నాల మండలం సైద్పూర్ గ్రామంలో పొలం బాట కింద చేపడుతున్న పనులను ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించారు. రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన అనంతరం పొలాలకు వెళ్లేందుకు వీలుగా పొలం బాట ద్వారా రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. వర్షాకాల సమయంలో రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు ఇబ్బంది కలగకుండా పొలం బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. సోమవారం సాత్నాల మండలం సైద్పూర్ గ్రామంలో పొలం బాట కింద చేపట్టనున్న పనులకు భూమి పూజ చేశారు. పనులకు సంబంధించిన అంశాలపై చర్చించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అంతకుముందు గ్రామస్తులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. కార్యక్రమంలో నాయకులు సుభాష్, దినేష్, ప్రవీణ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ విడతల వారీగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో పొలంబాట కింద రోడ్డు సౌకర్యం కల్పించే దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకోవడం జరిగిందని, ఇప్పటికే 6.5 కోట్ల రూపాయలతో 100 కిలోమీటర్ల రోడ్డు పనులను మంజూరు చేసి పనులు ప్రారంభించామని పేర్కొన్నారు. చేన్లకు రోడ్లు వేసే సమయంలో ఇరుకుగా ఉన్న మార్గం ఉన్న చోట రైతులు సైతం స్థలం ఇవ్వడానికి ముందుకు రావాలని కోరారు. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో రైతులు పడుతున్నటువంటి బాధలను తీర్చాలని, రైతులు తమ పొలాల్లోకి చేన్లలోకి వర్షాకాలం మరి వ్యవసాయం చేయడానికి వెళ్లాలంటే రోడ్డు సరిగా లేనటువంటి కారణంగా వర్షాకాలంలో చేన్లకు ఎరువులను తీసుకుపోవడానికి చాలా ఇబ్బంది అవుతుండే. మరి అదేవిధంగా కూలీలు చేన్లకు రావాలన్నా గానీ ఆటోలు ఉంటే గానీ, మిగతా సౌకర్యం రవాణా సౌకర్యం ఉంటే గానీ కూలీలు చేన్లో పనిచేయడానికి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎన్ని అయితే రైతుల చేన్లకు పోవడానికి అవి పానాదులు కావచ్చు, అదేవిధంగా మిగతా తోవలు కావచ్చు, ఇవన్నింటినీ కూడా కనీసం వర్షాకాలం కూడా రైతు తమ చేన్లోకి ఎరువుల్ని ట్రాక్టర్ మీదనో మిగతా వెహికల్ల మీదనో తీసుకుపోయేటటువంటి పరిస్థితి రావాలని, మరి అదేవిధంగా రైతు పండించినటువంటి పంటని నేరుగా తమ చేన్ల నుంచి మార్కెట్ కూడా తీసుకుపోయేటటువంటి పరిస్థితి రావాలని ఆ ఒక్క ఉద్దేశంతోనే నేను అసెంబ్లీలో లేవనెత్తినటువంటి అంశం. రైతులు పడుతున్నటువంటి బాధని కల్లారా చూసినటువంటి వ్యక్తిగా వాళ్లకు ఉన్నటువంటి ఇబ్బందిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి శాసనసభలో చర్చ పెట్టిన కారణంగా ఈరోజు ట్రయల్ ప్రాజెక్టుగా ఆదిలాబాదు నియోజకవర్గాన్ని ఎంచుకోవడం, మరి ఇప్పటికే శాంపుల్గా ఎన్ఆర్ఈజీ ద్వారా దాదాపు 6.5 కోట్ల రూపాయలతో ఆదిలాబాద్ నియోజకవర్గంలోని దాదాపు ఒక 100 కిలోమీటర్ల పైన ఇప్పటికే పనులు మంజూరు చేసి దాంట్లో దాదాపు 30 నుంచి 40% పనులు కూడా ప్రారంభించడం జరిగింది. అంతర్జాతీయ ఒలింపిక్ డే రన్ కార్యక్రమాన్ని సోమవారం స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, శిక్షణ కలెక్టర్ సాలోని చబ్రా ముఖ్య అతిథులుగా హాజరై క్రీడా జ్యోతిని వెలిగించిన అనంతరం రన్ను ప్రారంభించారు. క్రీడల ద్వారా శారీరక మానసిక దృఢత్వం పెరుగుతోందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు.
అంతర్జాతీయ ఒలింపిక్ డే రన్ కార్యక్రమాన్ని సోమవారం స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహించారు. శిక్షణ కలెక్టర్ సాలోని చబ్రాతో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా క్రీడా జ్యోతిని వెలిగించిన అనంతరం రన్ను ప్రారంభించారు. క్రీడా జ్యోతిని చేతపట్టుకుని అతిథులు రన్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతకుముందు పలువురు క్రీడాకారులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. డివైఎస్ఓ జక్కుల శ్రీనివాస్, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి, జిల్లా గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి కోరెడ్డి పార్థసారథితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. క్రీడా జ్యోతిని వెలిగిస్తున్నారు. క్రీడలు ఇలాగే వెలుగుతూ ఉండాలి. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ క్రీడాకారులను సరైన దిశలో ప్రోత్సహిస్తే అత్యుత్తమ ఫలితాలు సాధిస్తారని అన్నారు. ఇందుకు కేంద్రం నుండి ప్రత్యేక నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తానని తెలిపారు. ఆదిలాబాద్ను క్రీడారంగంలో అత్యున్నత స్థానంలో ఉంచాలని పిలుపునిచ్చారు. ఒక క్రీడా సంకల్పం మొదలు కావాలని, క్రీడలతోనే మనిషి జీవితం మమేకమై ఉండే విధంగా, క్రీడలతో మనిషి జీవితం అనుసంధానమై ఉంటే ఆరోగ్యమే కాకుండా మనిషి మానసిక ఉల్లాసంగా ఉండడానికి అవకాశాలు ఉన్నటువంటి అంశం కేవలం క్రీడలు మాత్రమే. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, అది గ్రామీణ ప్రాంతమైనా పట్టణ ప్రాంతమైనా ప్రాంతం ఏదైనా కావచ్చు, క్రీడల పట్ల ఎక్కడ ఎవరికి ఏ అవకాశం ఉన్నా తమ వంతు సహకరించేటటువంటి ప్రయత్నం జరగాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ ఆదిలాబాద్కు కావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఖేలో ఇండియాలో ఇప్పటికే కొన్ని అంశాలు మంజూరైనప్పటికీ భవిష్యత్తులో మరిన్ని నిధులు తీసుకొచ్చి ఆదిలాబాద్కు ఈ క్రీడల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం నా వంతు చేస్తాను. అదేవిధంగా శిక్షణ కలెక్టర్ సాలోని చబ్రా మాట్లాడుతూ ఒలింపిక్ డే నినాదాలను పాటిస్తూ క్రీడల్లో ముందుకు సాగాలన్నారు. ఆసక్తి కలిగిన క్రీడల్లో రాణించిన వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. इंटरनेशनल ओलंपिक डे का जो आइडिया है वो ये है कि हम सब स्पोर्ट्स को और प्रमोट करें, हम सब स्पोर्ट्स को लेकर आगे बढ़े. इंटरनेशनल ओलंपिक्स का जो मोटो है फास्टर हायर स्ट्रॉन्गर टुगेदर, इसी चीज को मैं सिर्फ यहाँ एम्फसाइज करना चाहूंगी कि हम सब आगे बढ़े, हम सब तेज बढ़े, हम सब ऊंचा उड़े मगर साथ में रहे. तो यहाँ पर जो आप सब लोग और हम सब लोग एकत्रित हुए हैं उसका मकसद यही है कि हम सब साथ में रहें और आगे बढ़े. SBI బ్యాంకు ప్రారంభమై 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జైసింగ్ రాథోడ్లు కార్యక్రమం ముఖ్య అతిథులుగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపత్కాలంలో బాధితుల ప్రాణాలను కాపాడాలని డిఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ అన్నారు. SBI బ్యాంకు 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బ్యాంకు ప్రధాన కార్యాలయంలో సోమవారం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్తో కలిసి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం రక్తదానం చేసిన వారికి పండ్ల రసం అందించి అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు డిఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి, రోడ్డు ప్రమాదాల సమయంలో గాయపడ్డ వారికి రక్తం అవసరమని అన్నారు. 1 యూనిట్ రక్తం 3కి అవసరమవుతుందని పేర్కొన్నారు. సరైన సమయంలో రక్తం అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడే ఆస్కారం ఉందని, రక్తదానంపై అపోహలు వీడి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. ఇప్పుడు వాళ్ళు ఒక బ్లడ్ డొనేషనే కాదు, ఒక ప్రాణానికి దానం చేస్తున్నారు. ఒక ప్రాణం కాదు, ఎవరైనా యాక్సిడెంట్లో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ చనిపోతే మొత్తం ఫ్యామిలీకే వాళ్ళు దిక్కు అవుతారు. సో ఒక ఫ్యామిలీ, ఎన్నో ఫ్యామిలీకి మనం వాళ్ళకు ప్రాణం ఇచ్చినట్టు అవుతుంది. అట్లా విధంగా ఒకసారి బ్లడ్ ఇస్తే అది 3 కాంపోనెంట్స్గా తయారు చేసుకుని ముగ్గురికి, ఒక బ్లడ్ డొనేషన్ ముగ్గురికి కూడా హెల్ప్ అవుతుంది. ఒకటి కంప్లీట్ బ్లడ్, ప్లేట్లెట్స్. ఇప్పుడు ప్లేట్లెట్ చాలా అవసరం, డెంగ్యూ సీజన్ ఉంది కాబట్టి. అలాగే మనకు ప్లాస్మా కానీ, ఆ విధంగా 3 కాంపోనెంట్ యూజ్ చేసేసి ముగ్గురిని కూడా మీరు ప్రాణాన్ని
దానం చేసిన వాళ్ళు అవుతారు. కేంద్రం ప్రవేశపెడుతున్న ఫైనాన్స్ చట్టంను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నూతన చట్టం ద్వారా విశ్రాంత ఉద్యోగులకు తీవ్ర నష్టం కలుగుతోందని, వెంటనే చట్టాన్ని ఉపసంహరించుకోవాలని సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు నష్టం కలిగించేలా పార్లమెంట్లో ఫైనాన్స్ చట్టం 2025ను ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు లక్ష్మారెడ్డి అన్నారు. ఫైనాన్స్ చట్టంను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. సంఘ భవనం నుండి ప్రారంభమైన ర్యాలీ కలెక్టరేట్ వరకు కొనసాగింది. అనంతరం అక్కడ ధర్నా నిర్వహించి కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నాలో సంఘం ప్రతినిధులు కిష్టయ్య, రాజేశ్వర్ రెడ్డి, సంధ్య, లక్ష్మణాచారి, అశోక్, కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నూతన చట్టం ద్వారా విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ వృద్ధిని నిలిపివేయడంతో పాటు పీఆర్సీ, డీఆర్సీ చెల్లించారని పేర్కొన్నారు. ఫలితంగా విశ్రాంత ఉద్యోగులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం వెంటనే స్పందించి చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. అన్ని పెన్షన్దారుల సమైక్య నేడు ఒక కలెక్టర్కు ప్రధానమంత్రికి కలెక్టర్ ద్వారా మెగా మెమోరాండం సమర్పించడం జరుగుతున్నది. ఈ సవరించిన చట్ట ప్రకారము పెన్షన్లను 2 విభాగాలుగా విభజించి, ఒకటి 1126 బిఫోర్, ఒకటి 1126 ఆఫ్టర్ విభజించి, మరి అంతకంటే ముందు రిటైర్ అయిన వాళ్ళకు పెన్షన్ వృద్ధి అన్నది నిలిపివేసి డిఆర్ కానీ పిఆర్సీ కానీ లేకుండా చేయాలని ఈ ఆర్థిక బిల్లులో పెట్టి దొంగతనాల అప్రోచ్ తీసుకున్న కేంద్ర ప్రభుత్వం వెంటనే దాన్ని విత్డ్రా చేసుకొని ఇలా మెగా రిప్రజెంటేషన్ ప్రధానమంత్రికి జిల్లా కలెక్టర్ ద్వారా సమర్పించడం జరుగుతున్నది. దీంట్లో అన్ని పెన్షన్ యూనియన్లు పార్టిసిపేట్ అయ్యి ఈ మెగా మెమోరాండం సమర్పించడం జరుగుతున్నది. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. Mathematics is no longer a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform.
We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Ogli International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. మనీ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-664960, 9490628550 and 9704571600. తిరిగి వార్తల్లోకి స్వాగతం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నియమితులైన రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును సోమవారం ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను శాలువా, పుష్పగుచ్చాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ డైరీ చైర్మన్ లోక భూమారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రేఖా శ్యామ్ నాయక్, రాథోడ్ బాపురావు, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, ఆసిఫాబాద్ నియోజకవర్గ నాయకులు శ్యామ్ నాయక్ తదితరులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. అనంతరం జిల్లా రాజకీయ పరిస్థితులు, స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై చర్చించారు. మాజీ మంత్రి జోగు రామన్న చొరవతో బీఆర్ఎస్లో పదవులు అనుభవించి పదవి పోతుందన్న భయంతో అధికార పార్టీలో చేరిన డీసీసీబీ చైర్మన్ రైతు బంధు గురించి కనీస అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమని బీఆర్ఎస్ బేలా మండల అధ్యక్షులు ప్రమోద్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బీఆర్ఎస్ పార్టీలో రైతు బంధు జిల్లా అధ్యక్షులుగా ఉన్న సమయంలో ఆ పథకాన్ని పొగుడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకోవాలన్నారు. ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీల కష్టంతో డీసీసీబీ చైర్మన్గా ఎన్నికై బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ రైతు బంధు గురించి జోగు రామన్న గారికి మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కనీస అవగాహన లేదు, మాట్లాడే అర్హత లేదని మీరు ఏదైతే మాట్లాడినరో దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. మీరు రైతు బంధు అధ్యక్షునిగా ఉన్నప్పుడు రైతు బంధు గురించి ఎన్ని మీడియా సమావేశాల్లో, ఎన్ని పత్రికా సమావేశాల్లో, ఎన్ని స్టేజీల మీద రైతు బంధు గురించి ఏం మాట్లాడినరో ఒకసారి మీరు ఆత్మావలోకనం చేసుకోండి, గుర్తు చేసుకోండి. రైతు బంధు అనేది కేసీఆర్ మానస పుత్రిక. రైతుల కోసం, రైతుల బాగు కోసం కేసీఆర్ మధ్యలోంచి పుట్టిన పథకం రైతు బంధు పథకం.
భీంపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రజావాణి ప్రజావేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించిన అనంతరం అధికారులు ప్రజావాణి ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. ప్రజావాణి ప్రజావేదికలో అందే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించడం జరుగుతుందని భీంపూర్ మండల ప్రత్యేక అధికారి కిషన్, ఎంపీడీఓ మోహన్ రెడ్డి తెలిపారు. భీంపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎంపీఓ సుమేర్ అహ్మద్ ఖాన్, ఏఓ శ్రీనివాస్ రెడ్డి, ఏపీఓ సంగీత, సంటెన్న, ఆర్ఐ రామ్దాస్, రైతుమిత్ర రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుండి వచ్చిన వారి అర్జీలను అధికారులు స్వీకరించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేకాధికారి కిషన్ మాట్లాడుతూ మొత్తం 82 మంది వివిధ సమస్యలపై దరఖాస్తులు అందించారని తెలిపారు. ప్రజావాణి ప్రజావేదికపై అవగాహన కల్పించడానికి గాను గ్రామాల్లో చాటింపు చేయించడం జరుగుతుందన్నారు. అంతకుముందు ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రజావాణిలో వస్తున్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించడం జరుగుతుందని, కార్యక్రమాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పైలట్ ప్రజావేదిక కార్యక్రమాన్ని గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారం నిర్వహిస్తున్నాము. దీంట్లో మొత్తం 88 అప్లికేషన్లు రావడం జరిగింది. ముఖ్యంగా పిఎం కిసాన్, మరి గ్యాస్ సబ్సిడీ గురించి దరఖాస్తులు వచ్చినాయి. మరి రెవెన్యూ గురించి కూడా 10 వరకు దరఖాస్తులు రావడం జరిగింది. మరి అన్ని శాఖల అధికారులు మరి మా ప్రత్యేకాధికారి గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి కార్యక్రమాన్ని 23/6/2024 జరుపుకుంది. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. మొన్ననే ఈ ప్రజావాణి మీటింగ్ వచ్చి మేము ప్రిపరేటరీ మీటింగ్ అని చెప్పి 2 days బిఫోర్ కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి జీపీ లెవెల్లో కూడా ఒక రోజు ముందు పబ్లిక్ అవేర్నెస్ కోసం లాక్డౌన్ చేయడం జరిగింది. నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డును ప్రైవేటు పరం చేసేలా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను భవన నిర్మాణ కార్మిక సంఘం నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నినాదాలతో హోరెత్తించారు. నిర్మాణ రంగ కార్మికుల వెల్ఫేర్ బోర్డును నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గజంగుల రాజు అన్నారు. సంక్షేమ బోర్డును ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ధర్నాలో సంఘం జిల్లా అధ్యక్షులు రమణ, కోశాధికారి మహేందర్, నరసింహులు, గంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గజంగుల రాజు మాట్లాడుతూ వెల్ఫేర్ బోర్డును నిర్వీర్యం చేసి ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. కార్మికులకు ప్రతి నెల 5,000 రూపాయల పెన్షన్తో పాటు సాధారణ మరణానికి 5 లక్షలు, ప్రమాదం వల్ల సంభవించే మరణానికి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి మేము ముందుకు వచ్చినాము. నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుల యొక్క వెల్ఫేర్ బోర్డుని ప్రభుత్వం నిర్వహణ చేసే ప్రయత్నం చేస్తున్నది. ఈ పూర్వము లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసే, రెన్యువల్ చేసే, క్లైమ్స్ ఇచ్చే ఫెసిలిటీ సౌకర్యం ఉండేది. ఇప్పుడు దాన్ని ప్రైవేటీకరణ చేసే ఆలోచన ప్రభుత్వం తలపెడుతుంది. కాబట్టి ఈ రిజిస్ట్రేషన్స్, ఈ క్లైమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యథావిధిగా ప్రభుత్వ పరంగానే కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు 5,000 రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి, అడ్డాల వద్ద అన్ని వసతులతో షెల్టర్లు నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా సాధారణ మరణానికి 5 లక్షల రూపాయలు, ఎగ్జెంటల్ బెనిఫిట్ 10 లక్షల రూపాయలు, అంతేకాకుండా అంగవైకల్యానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ డిమాండ్లని తొందరగానే త్వరితగతంగా పూర్తి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలు అందించే ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి. ప్రజావాణి విభాగంలో ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్ రాజర్షి షా వినతులను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశాలు. పోలీసు డ్యూటీ మీట్ల ద్వారా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. డ్యూటీ మీట్ను ప్రారంభించి సిబ్బందికి దిశానిర్దేశం చేసిన ఎస్పీ అఖిల్ మహాజన్.
పొలంబాట కింద కొనసాగుతున్న రోడ్ల నిర్మాణ పనులు. సైద్పూర్లో పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ దశల వారీగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పొలంబాట చేపడతామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.